నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్, ఇస్రో డెమో సక్సెస్ఫుల్. ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన టీడీపీ క్యాడర్. 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. తిరుమల కొండపై అపచారం, ఆలయం ఎదుటే నాన్ వెజ్ విక్రయాలు, మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్, కార్యాలయాలను శుభ్రపరిచిన అధికారులు. నిర్లక్ష్యంగా తిరుమల రెవెన్యూ పంచాయతీ విభాగాలు, చోద్యం చూస్తున్న టీటీడీ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని వేసిన పిల్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనకు వారు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ సూచించిన విధంగా గవర్నర్, కార్యదర్శి, ముఖ్యమంత్రి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్ను ఆదేశించింది. రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి తదనుగుణంగా వ్యాజ్యంలో సవరణలు చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను వచ్చే బుధవారం జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ కుంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల కొండలపైనే కాదు, తిరుపతిలో కూడా చిరుతలు తిరుగుతున్నాయి. తాజాగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. హెచ్ బ్లాక్ వసతి గృహం ఎస్వీయు క్వార్టర్స్ దగ్గర చిరుత పులి కనిపించింది. చిరుత వచ్చిందని తెలిసి విద్యార్థులు, ఉద్యోగులు హడలిపోయారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దాన్ని పట్టుకోవాలని కోరుతున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంపై వెటర్నరీ విశ్వవిద్యాలయం, ఎస్వీయులో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అటవీ అధికారులు దీనిపై దృష్టి పెడుతున్నారు. తమిళనాడుకు చెందిన భక్తులు ఏకంగా తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ భక్తులు భద్రతా సిబ్బంది కళ్లు కప్పి నిషేధిత ఆహారంతో కొండకు వచ్చారా, లేక భద్రతా సిబ్బంది చూసి చూడండి వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీవారి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. తిరుమల శ్రీనివాసుని చూసి భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతుంటారు. కానీ కొందరు భక్తులు చేస్తున్న నిర్వాకంతో తిరుమల పవిత్రత దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తిరుమలలో భద్రతా వైఫల్యం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చేస్తోంది. తిరుమలకు చేరుకునే ముందు అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది అన్ని వాహనాలను నిలిపివేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాహనంలో అనుమానంగా ఏమైనా ఉన్నా, నిషేధిత వస్తువులు ఉన్నా వాటిని తొలగించిన తర్వాతే తిరుమల కొండపైకి ఆ వాహనాలను అనుమతిస్తుంటారు. కానీ తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు చేసిన నిర్వాకంతో తిరుమల భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. తిరుమలలో మాంసాహారం నిషేధం అన్నది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడుకు చెందిన భక్తులు ఏకంగా తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ భక్తులు భద్రతా సిబ్బంది కళ్లు కప్పి నిషేధిత ఆహారంతో కొండకు వచ్చారా, లేక భద్రతా సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి తమిళనాడు భక్తులు చేసిన పనికి తిరుమల భద్రతా సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు. అయితే నిషేధిత తినుబండారాలతో తిరుమలకు చేరుకున్నారు ఆ భక్తులు. కోడిగుడ్లు, పలావ్తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు భక్త బృందం. అలిపిరి టోల్ ప్లాజాలో సెక్యూరిటీ తనిఖీ దాటుకొని నిషేధిత ఆహార పదార్థాలతో భక్త బృందం తిరుమలకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్ బాగిచా బస్టాండ్ ఆవరణలో కొందరు భక్తులు కోడిగుడ్డు, పలావ్ తినడాన్ని గుర్తించిన ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమని భక్త బృందాన్ని పోలీసులు మందలించారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రతలోని డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకుని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ భద్రతా సిబ్బందిని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ పాలక మండలికి, టీటీడీ అధికారులకి
ఏమాత్రము సమన్వయం లేకపోవటం కారణంగానే నిఘా వ్యవస్థ పూర్తిగా మంటగలిసి దేవదేవుని ఆలయంలో రామ్ బగీచా, అది కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి సత్రాల దగ్గరకి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని వచ్చి దొరికారు అని అంటే టీటీడీ పాలన ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పేటివి మాటలు, చేసేటివి ఒక్క పని కూడా లేదు. మీ పాలనలో వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారం అంతా ఇంత కాదు. ఈ రోజున కొండ మీద మాంసాహారం ఎప్పుడో నిషేధింపబడ్డటువంటి విషయం, చాలా సంవత్సరాల క్రితమే నిషేధింపబడ్డటువంటి విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ మీ పాలనలో ఇప్పుడు మొన్న మధ్యన మద్యం బాటళ్లతో దొరికినారు ఒక నెల రోజుల క్రితము. ఈ రోజున బిర్యానీ పొట్లాలతో దొరికినారు. ఇప్పటికి 4 సార్లు కొండ మీదనే ఎర్రచందనం స్మగ్లర్లు దొరికినారు, ఎర్రచందనం దొంగలు దొరికినాయి. ఎర్రచందనానికి రహదారిగా టీటీడీ టోల్ గేట్లు మారినాయి. దీనికి ఎవరు బాధ్యులు? మీకు తెలిసే ఈ తతంగం అంతా జరుగుతున్నదా? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను సక్సెస్ఫుల్గా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని టెస్ట్ ఫెసిలిటీ సెంటర్లో దీన్ని చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. అయితే వివిధ దశల్లో వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ను ధృవీకరించుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. తాజాగా 60 సెకండ్ల పాటు ఇంజిన్ను మండించగా 120 సెకండ్ల పాటు షట్డౌన్ చేసింది. తర్వాత రీస్టార్ట్ చేసి 7 సెకండ్ల పాటు మరోమారు మండించింది. ఈ ప్రక్రియలో ఇంజిన్లోని అన్ని పారామీటర్లు నార్మల్గా ఊహించిన విధంగానే ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించుకోవడానికి చేస్తున్న టెస్టుల్లో ఇదొక సానుకూల పరిణామం అని పేర్కొనింది. రాకెట్లో ద్రవ ఇంధన దశలో వికాస్ లిక్విడ్ ఇంజిన్ ఉంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను 7 లక్షల మందికి పైగా చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రోజుకు కొన్ని టోకన్లు మాత్రమే జారీ చేయడంతో రద్దీ తగ్గించాలని అధికారులు భావించినప్పటికీ సాధారణ భక్తులు కూడా వచ్చి వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటీ పడుతున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకన్లు ఇవ్వడం పూర్తయింది. జనవరి 20వ తేదీన దర్శనానికి తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్లు ఇవ్వమని అధికారులు తెలిపారు. తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జనవరి 19వ తేదీ చివరి రోజు కోసం జారీ చేసే సర్వదర్శనం టోకన్ల జారీ శుక్రవారంతో పూర్తయింది. జనవరి 20న శ్రీవారి దర్శనం కోరే భక్తులు సర్వదర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూలైన్లో చేరుకుని మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో భక్తులు గమనించి తిరుమలకు చేరుకోవాలని టీటీడీ కోరింది. 19న వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది. ఆదివారం రానుండడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించిన అధికారులు జనవరి 20వ తేదీన సర్వదర్శనం భక్తులు క్యూలైన్లలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. జనవరి 20వ తేదీ దర్శనానికి గాను ముందు రోజు అనగా 19న ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు జారీ చేయరని కూడా తెలిపింది. జనవరి 20న ప్రోటోకాల్ మినహా బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ఇందువలన ముందు రోజు అనగా 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది. తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,736 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి, మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి, తద్వారా ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ముఖ్యంగా తిరుపతిని, ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం కాదు ఇది. ఈరోజు లక్షలాది మంది భక్తులు రోజు వచ్చిపోతారు. గతంలో కూడా గత 14-19లో కూడా
తిరుపతిని ది బెస్ట్ తిరుపతిగా మార్చి ఈరోజు మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ ఇండియాలో మనం భాగస్వాములు చేస్తూ అనేక గ్రాంట్లు కూడా తీసుకొని రావడం జరిగింది. తద్వారా ఈ తిరుపతిలో అనేక సదుపాయాలు వసతులు కల్పించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ గత 5 ఏళ్ళలో ఏం జరిగిందో మీరు చూశారు. ఈరోజు తిరుపతిని ఫ్లెక్సీలతోనో హోర్డింగులతోనో అదేవిధంగా చెత్తతో నింపేశారు. దీన్ని మళ్ళీ ప్రక్షాళనకు మొదలైంది. ఈ తిరుపతిని స్వచ్ఛ తిరుపతిగా మార్చడానికి ఈరోజు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ అందరితో మీ సహకారం కూడా కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొదటి నెలలో ఈ న్యూ ఇయర్లో మనము ఈ 3వ శనివారము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అందరికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మున్సిపల్ ఆఫీస్ నుంచి సచివాలయాలు, మున్సిపల్ స్కూల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, మున్సిపల్ పార్క్స్, బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి, అలాగే వార్డ్స్లలో కూడా ఎక్కడైనా చెత్త కుప్పలు ఉంటే అవి క్లీన్ చేసి, డ్రైన్స్ ఇంకా క్లీన్ చేయకపోతే ఇంటర్నల్ రోడ్స్ క్లీన్ చేయనివి చాలా ఉన్నాయి. సో అవి కూడా క్లీన్ చేయమని చెప్పాము. కాలువలు కూడా తీయమని చెప్పాము. అలాగే కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఏరియా, బస్ స్టాండ్స్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా క్లీన్ చేయమన్నాం. రిపేర్స్ ఉన్నవి టెండర్ కూడా పిలిచాము. అదొక 20 డేస్లో అయిపోతుంది. ఇలాగే ప్రకాశం పార్కులో అందరూ కూడా బాగా జాయిన్ అయ్యి అందరూ పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ నుంచి వాకర్స్ అసోసియేషన్, పొలిటికల్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. ఇక్కడ కూడా ఒక డంప్ ఉంటే తీసేసి మనం ట్రీస్ ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెట్టిపల్లిలో కూడా చేస్తున్నాము. నా విజ్ఞప్తి అందరికీ, తిరుపతి ప్రజలకి, మనకి తిరుపతి నగరం ఎప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణలో బాగా ర్యాంకింగ్ అనేది వస్తుంది. సో ఈసారి కూడా మన స్వచ్ఛ సర్వేక్షణలో కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా పెట్టారు మనకి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని ఈ రోజున ఎంతో ఘనంగా తిరుపతి నగరంలో ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏ ఆశయం అయితే ఆయన ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకొచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆకట్టుకుని వారికి మరి వారి ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. నందమూరి తారక రామారావు గారికి తిరుపతికి విడదీయలేని బంధం. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, తిరుపతి నా దత్త పుత్రిక అని చెప్పి. అంటే ఆయన మొదటి నుంచి పుత్రిక మీద ఎంత ప్రేమ ఉందో, తిరుపతి మీద అంత ప్రేమతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో మహిళలకు రిజర్వేషన్ అయితేవి, అదేవిధంగా బీసీ వర్గాలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, పేదవారికి కూడు గుడ్డ నీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఫాలో అవుతున్నాయంటే నందమూరి తారక రామారావు గారు తీసుకొని వచ్చిన సంస్కరణలే. మహిళలు ఉన్నత విద్యకు వెళ్ళాలి, తర్వాత వాళ్ళు సాధికారతని సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఈరోజు 41 సంవత్సరాలు పూర్తయింది. 42వ సంవత్సరంలోకి మేము అడుగిడిన సందర్భంగా ఆయన ఏ ఉద్దేశంతో అయితే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో దాన్ని సాధించటం కోసం ప్రతి ఒక్కళ్ళము ఎంతో కృషి చేస్తున్నాము, కృషి పడుతున్నాము. ఎటువంటి ఎఫర్ట్ని స్పేర్ చేయటం లేదని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన సినిమా యాక్టింగ్ అంటే చాలా అభిమానము. ఒకసారి ఆమె తిరుమలకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు కారులో కూర్చున్నారంట. మా అమ్మాయి చాలా రోజులు మాకు ఈ కథ చెబుతూనే ఉండేది. అక్కడ చాలా గందరగోళంగా అభిమానులందరూ చుట్టుకుని ఆయన్ని చూడటం కోసం చాలా గలబాగా ఉంటే ఇవి దూరంగా నిలబడుకొని ముందుకు పోలేక అవస్థలు పడుతుంటే ఆయన గమనించి అందరినీ దారి విడవమని చెప్పి ఈవిడ్ని పిలిచి కారు కిటికీ అద్దాలు దించి ఆవిడకి చేయి పట్టుకుని మరీ మాట్లాడి తర్వాత స్వాంతనపరిచారంట. ఆమె చాలా ఇంకా జీవితంలో ఇంకొక అక్కర్లేదు నాకు అనేంత అభిమాని. పేదలకు కూడు ఇచ్చినప్పుడే రాజకీయంలో సరైనటువంటి నిబద్ధత ఉంటుందని పేదవాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీలోనే గూడు నీడ అనేటువంటి నినాదంతో పార్టీని ముందుకు నడిపినటువంటి మహాధీశాలి వారు. సంస్కరణలకు ఆద్యుడుగా ఆంధ్రదేశంలో మన సంక్షేమ పథకాలు ప్రారంభించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన వారి మహనీయుల యొక్క వర్ధంతిని ఈరోజు మనం జరుపుకోవటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో
బీజేపీ పార్టీ నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచమంతా కూడా కీర్తించగలిగిన ఒక గొప్ప మహనీయుడిని కోల్పోయి 29 సంవత్సరాలు అయింది. ఆయనను ఈ పార్టీని స్థాపించి ఎందరికో రాజకీయంగా కూడా, అంటే అప్పటిదాకా ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంతమంది రాజకీయాల్లోకి రావచ్చు, ప్లస్ మహిళలు ముఖ్యంగా వారికి ఆస్తి కల్పించడంలో కానీ, ఆస్తి హక్కే కాదు అన్నిట్లో కూడా వాళ్ళు ముందంజలో ఉండే విధంగా ఆనాడు ఆయన తీసుకున్న ఎన్నో ముఖ్యమంత్రిగా నిర్ణయాలు ఈరోజు మహిళలు మీరు చూస్తున్నారు పోటీ పడి మగవాళ్ళకు సమానంగా రాజకీయాల్లో అన్నిట్లో కూడా మేము ఉన్నాము అంటూ ఇటువంటి ఒక స్ఫూర్తిని నింపిన మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తిరుమల కొండపై టీటీడీలో కీలక విభాగమైన రెవెన్యూ పంచాయతీ విభాగం ఇప్పుడు సిబ్బంది లేక బోసుపై కనిపిస్తోంది. టీటీడీకి నెలకు 2.5 కోట్ల రూపాయల ఆదాయం రెవెన్యూ విభాగం ద్వారా సమకూరుతోంది. అంటే ఏడాదికి 30 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న రెవెన్యూ పంచాయతీ విభాగాన్ని టీటీడీ ఉన్నతాధికారులు కావాలనే నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుమలలో 1310 దుకాణాలు, 26 హోటళ్లు, 612 హాకరు లైసెన్సులు, వీటన్నిటి రెవెన్యూ రాబడికి సంబంధించిన అన్ని వ్యవహారాలు టీటీడీ పంచాయతీ రెవెన్యూ విభాగం పరిధిలో ఉంటుంది. వీటి నిర్వహణ, లైసెన్సుల వ్యవహారాల ద్వారా మాసానికి అద్దెల రూపంలో నెలకు 2.5 కోట్ల నుండి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం టీటీడీకి వసూలవుతోంది. ఈ విభాగంలో తిరుమల సమస్యలపై, ఇక్కడి స్థానికుల స్థితిగతులపై పూర్తిస్థాయి అవగాహన కలిగిన అధికారులు మాత్రమే సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారు. అయితే అక్రమ సంపాదన కోసం అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యంగా చేసి తిరుమలను భ్రష్టు పట్టించారనే ఆరోపణలపై గత 5 ఏళ్లుగా ఈ విభాగంలో సర్వాధికారిగా పెత్తనం చెలాయించిన ఏఈఓ స్థాయి అధికారిని ఇటీవలే బదిలీ చేశారు. కానీ సిబ్బంది కొరతపై మాత్రం ఎందుకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సుమారు 26 మంది సిబ్బంది ఉండాల్సిన ఈ విభాగంలో ప్రస్తుతం కేవలం పట్టుమని 10 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ స్థాయిలో ఉన్న సిబ్బంది పని ఒత్తిడి భారంతో అసలు చేయాల్సిన పని కూడా సక్రమంగా చేయలేక చేతులెత్తేస్తున్నారు. తిరుమల వాసులకు ఈ కార్యాలయంలో ఏ చిన్న పని చేసుకోవాలన్నా, సమస్యలు విన్నవించుకోవాలన్నా, ఎవరికి విన్నవించుకోవాలో, ఎవరికి వినతిపత్రం ఇవ్వాలో కూడా దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. కార్యాలయంలో దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఫైళ్లు కదలడం లేదు. అసలు ఫైళ్లు రాయాల్సిన క్లర్కులే వారి స్థానాల్లో లేరు. ఉన్న క్లర్కులు కూడా ఉన్నతాధికారులు ఆదేశించనిదే ఫైళ్లు రూపాంతరం చెందవు. ఉన్నతాధికారులు ఆదేశించాలంటే ఎంతో పెద్ద స్థాయిలో పైరవీలు, ఒత్తిడులు రానిదే ఆదేశించరు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ బాధలు, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా వెంకన్న మా బాధలు నువ్వైనా పట్టించుకో స్వామి అంటూ వేడుకుంటున్నారు. తిరుమల రెవెన్యూ పంచాయతీ కార్యాలయంలో చాలా కాలంగా 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఏఈఓ స్థానం కూడా ఖాళీ అయింది. అంతకు మునిపే చాలా కాలం నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్లు, 2 క్లర్కులు పోస్టులు కూడా ఎవరిని భర్తీ చేయకుండా ఖాళీగా అలాగే ఉంచేశారు. ఈ విభాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండడం, ఎక్కువ భాగం రిస్క్తో కూడుకున్న పని కావడంతో విధులు నిర్వహించడానికి అనుభవం కలిగిన ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. పైగా దుకాణాలు, హాకరు లైసెన్సులు, రెన్యూవల్స్ పేరిట, అనధికారిక తట్టల పేరిట ఇష్టారాజ్యంగా బోగస్ లైసెన్సులు సృష్టించి తిరుమలను భ్రష్టు పట్టించిన, ఇంతకాలం పనిచేసి బదిలీ అయిన రెవెన్యూ అధికారి తాను చేసిన తప్పులు ఎక్కడ బయటపడుతుందోననే దురాలోచనతో తనకంటే కింద స్థాయిలో ఉద్యోగుల్లో సమర్థత కలిగిన సిబ్బందిని నియమించుకోకుండా అంతా తానే అయి చక్రం తిప్పాడని బహిరంగ విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కార్యాలయంలో విభాగాధిపతిగా పనిచేస్తున్న ఎస్టేట్ ఆఫీసర్ స్థాయి అధికారి ప్రభుత్వం నుండి డిప్యూటేషన్పై నియమితులు కావడంతో ఆయనకు స్థానిక సమస్యలపై అవగాహన కల్పించడంలో, కింది స్థాయి సిబ్బంది ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో లోపం ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితులపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి, ఈవో శ్యామలారావు వెంటనే చర్యలు తీసుకొని అవినీతి పరులను కాకుండా సమర్థులైన, నిజాయితీ గల తిరుమల సమస్యలపై అవగాహన కలిగిన సిబ్బందిని ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమించి టీటీడీ రెవెన్యూ పంచాయతీ వ్యవస్థను మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల రాజహంస పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం ముందుగా హౌలీ క్రాస్ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్, మాజీ మంత్రి పరసారత్నం, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో మేళతాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం పండుగ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకుల్ని కానీ, పర్యాటకుల్ని కానీ, ప్రకృతి ప్రేమికుల్ని కానీ, పక్షుల ప్రేమికుల్ని కానీ అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫ్లెమింగో ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 6-7 నెలల కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కాళ్ళు నొక్కలేకపోయినప్పటికీ, స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాల్ని నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటి ఉత్సవంగా మీరు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆదర్శప్రాయం, మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా మనము క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెన్నై నుంచి, తమిళనాడు నుంచి చాలామంది వస్తారు. అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. వీళ్ళందరి కోసం కూడా మనము పర్యాటకులకి ఏర్పాట్లన్నీ కూడా చేయటానికి ప్రణాళికలన్నీ కూడా వేసుకున్నామని గౌరవం మంత్రివర్యులు గారికి తెలియజేస్తున్నాము. మీ సహకారంతో సార్ ఇంకొంచెం ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ పొటెన్షియల్ చాలా ఉంది కనుక మనం అభివృద్ధి చేసినట్టయితే మనకి ఉద్యోగ అవకాశాలతో పాటు లోకల్ ఉన్న ఫిషర్మెన్ బాగా డెవలప్ అవుతారు. అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆదాయం వస్తుంది. యాదవ సమాజానికి ఉపయోగపడే విధంగా శ్రీ వాసుదేవ యాదవ్ భవన్ నిర్మాణ పనులు జరగడం శుభ పరిణామమని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి సామవాయి మార్గంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ వాసుదేవ యాదవ్ భవన నిర్మాణ పనులు పరిశీలించేందుకు బోడే రామచంద్ర యాదవ్ విచ్చేసి సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆయనకు కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, తులసి యాదవ్, అన్నా అనిత యాదవ్ తదితరులు పుష్పగుచ్చం అందజేసి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు యాదవ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి తన సాయశక్తులా కృషి చేస్తానని, భవన నిర్మాణ పనులకు తన వంతుగా 25 లక్షల రూపాయలు విరాళం అందజేశానని, రాబోయే రోజులలో భవన నిర్మాణానికి కావలసిన సహాయం అందజేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో నిర్మాణం అవుతున్న యాదవ భవనం వైపు యాదవ సామాజిక వర్గం చూస్తుందని హర్షం వ్యక్తం చేశారు. యాదవ సామాజిక వర్గం అనేది నా కుటుంబం. ఈరోజు భగవంతుడు నన్ను ఒక చిన్న సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు ఒక కమ్యూనిటీ పరంగా ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. నా కుటుంబాన్ని ప్రేమించలేని నేను సమాజాన్ని ఏం ప్రేమిస్తాను, సమాజంలో ఉన్న మిగిలిన వర్గాలను నేను ప్రేమిస్తాను. దీనివల్ల ఎవరు ఏమనుకున్నా, నాకు రాజకీయంగా నిజంగా నష్టం జరిగినా నా సామాజిక వర్గము, నా జాతికి సంబంధించిన కార్యక్రమంలో నేను పాల్గొంటాను. నా జాతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో నా వంతు తోడ్పాటు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. నాకున్న అవకాశం మేరకు నా పరిధిలో నేను చేసే కార్యక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీల కోసం పార్టీ తీసుకొని వచ్చారు. దానికి పునాదులు కావాలంటే ఎక్కడెక్కడో కాదు, మన దగ్గర నుండి తయారు కావాలి, యువత రావాలి. వాళ్ళందరికీ మనం నైపుణ్యాలు ఇస్తే వాళ్ళే రేపు మనం వెంట నడుస్తారు. కాబట్టి అటువంటి నైపుణ్యం కలిగిన సెంటర్ నడపడానికి కూడా ఒక ప్రయత్నం అయితే జరిగింది. అయితే రెవెన్యూ లేకుండా అటువంటి సెంటర్లు నడపడం సాధ్యం కాదు. కాబట్టి మొదట దీన్ని రెవెన్యూతో జనరేట్ చేసి దీంతో వచ్చే రెవెన్యూ నుండి భవిష్యత్తులో మనం ఇటువంటి సెంటర్ నడపాలనే ఒక సంకల్పంతో, చిత్తశుద్ధితో చాలా గట్టి ప్రయత్నం మొదలుపెట్టాము. అనేక మంది మీ ప్రయత్నాలు అందించారు. మీ అందరికీ కూడా యాదవ భవన్ కమిటీ
శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మా ఉద్దేశం కంటే ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది. అతను చెప్పింది మొత్తం ఆ రోజు 8 కోట్లు అయితే ఇప్పుడు 10 కోట్లు పూర్తి అయ్యేటట్టుగా ఇది పూర్తి అయ్యేటప్పటికి ఈ పనికి దీనికి అందరూ వంతు సహాయాలు అందించి ఇంకా ఎంత తొందరగా అందరూ మేము ముందుకు వచ్చి చేసేయగలిగితే దీన్ని తొందరగా పూర్తి చేసుకుంటాం. ఆయన ఇచ్చిన టైం 2 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరం 2 నెలలు అవుతా ఉంది భూమి పూజ చేసి. ఆ వర్షాలు దానివల్ల అటు ఇటు కొట్టుమిట్లాడినా 7 వరకు తీసుకొచ్చాము. మేము కూడా ఇంతకుముందు పుంగనూరు రామచంద్రని కూడా కలిసినాము. అయితే నేను వస్తాను, తిరుపతిలో యాదవ్ భవన్ గారికి వస్తాము, ఆడే వచ్చి చూస్తాను. కాకపోతే అంతలో ఎలక్షన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి బిజీగా ఉన్నాను, అయినా వస్తాను తమ్ముడు అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు వస్తారని చెప్పి ఈ యొక్క సమావేశం అంటే ఈ యొక్క భవనానికి ఇంతకుముందు ఇచ్చిన విరాళం ఇచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఈరోజు రమ్మని చెప్పినా ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పరచుకోవడానికి. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు కాకుండా దీంట్లో కనీసం 1000-500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎక్కడ కానీ దీన్ని ఇంత వేయలేదు. మీ పేర్లు మీకు రూమ్లో భాగస్వాములు కావాలంటేనే ఆ స్కీములు పెట్టాం. అది లేకుండా తన వంతు సహాయం చేయాలంటే ఎంతో అయినా చేయొచ్చు. యాదవ ముద్దు బిడ్డ అన్న ఒక పేరుని సంపాదించగలిగారు అన్నగారు. ఎవరు వెళ్ళినా నేను పలానా బీసీ, నేను పలానా యాదవ్ అని ఎవరు ఇంటి గుమ్మం తొక్కినా సహాయం చేయకుండా ఆయన పంపించిన రోజు లేదు, భోజనం పెట్టకుండా పంపించిన రోజు లేదు. ఆ విలువలన్నింటినీ అన్న ముందుకు తీసుకెళ్ళడం, ఈ కులంలో అన్న పుట్టినందుకు అన్న గురించి నాకు మాట్లాడే ఛాన్స్ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఏంటంటే ముందు ఫస్ట్ అడుగు పడిందంటే ఇదే చాలామంది మన పిల్లలు వస్తారు, వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉండాలి, దానికి చదువుకోవడానికి వాళ్ళకి ఉండాలి, చేయాలి, పట్టాలి, రకరకాలుగా చేశారు, రకరకాలు చెప్పారు. కానీ ప్రాక్టికల్గా ఆన్ పేపర్గా ఫిజికల్గా మొత్తం చేయడానికి ఇదే ఫస్ట్. వాళ్ళు రాగానే నేను చెప్పింది, కానీ నేను చేసింది ఇదేం కాదు, నేను చేసింది చాలా చిన్నది అనమాట. ఇది మనందరిది చెప్పాలంటే ఇది ఏ ఒక్కరితో ఇది కాదు. సో ఇదంతా మనందరూ కలిసి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి దీన్ని మనం బిల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం కంపేర్ టు అదర్ స్టేట్లో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ వాటికన్నిటికీ ద బెస్ట్ మనం ఉండాలి. గంగాధర్ నెల్లూరు మండలంలో సంచార జాతుల వారికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు ఎమ్మెల్యేవి ఎం థామస్ పేర్కొన్నారు. శనివారం జీడీ నెల్లూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డిజిటల్ ట్రైబ్స్ ఆర్థిక సాధికారత పథకంలో భాగంగా 10 కుటుంబాలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సంచార జీవనం సాగిస్తున్న కుటుంబాలకు జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఒక స్థిర ఆవాసం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణంలో కుప్పం తర్వాత అధిక శాతం రోడ్ల నిర్మాణం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో జరగడం సంతోషకరమన్నారు. జీడీ నెల్లూరులో అధిక శాతం గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయని, కొండలు గుట్టలతో ఉందని, నీటి లభ్యత తక్కువ శాతం ఉందని అన్నారు. పారిశుద్ధం, దారి సమస్యలు, భూ ఆక్రమణలు తదితర సమస్యలు ఉన్నాయని అన్నారు. అక్షరాస్యత మెరుగు కావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. సంచార జీవనం గడుపుతున్న వారిని బీసీఏలుగా గుర్తించి కుల ధృవీకరణ పత్రం అందించడానికి ప్రభుత్వం తరపున త్వరలో కృషి చేస్తామన్నారు. ట్రైనీ కలెక్టర్ హిమవంశీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని సంచార జాతుల వారి జీవన విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని, వారు నివసించడానికి నివాస గృహం, తాగునీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేని పరిస్థితిలో నివసిస్తున్న పరిస్థితులను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు తహసీల్దార్ చంద్రశేఖర్, ఏపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. కావాలంటే కూడా ఖచ్చితంగా మనం చేయాలి. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా బాగా ఉండాలి, ముందుకు రావాలి, స్కూల్ వెళ్ళాలి. సో ఈ 3-4 వర్షం మీద ఈ పట్టా కార్యక్రమం తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. సో అండ్ ఎమ్మెల్యే గారికి వెంటనే చెప్తే ఇమీడియట్గా సహకారం చేసి పట్టా మంజూరు చేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు ఆల్సో. వాళ్ళు బేసిక్లీ కోఆపరేషన్ తోటి ఈరోజు ఇది చేయడం జరుగుతుంది.
సో ఖచ్చితంగా ఇంకా ఈ సభలో తహసీల్దార్ గారు ఉన్నారు, ఎంపీడీ గారు ఉన్నారు. మీరు చదివించేదానికి అన్ని విధాలా కూడా ప్రభుత్వం మీకు తోడ్పడుతుంది. అందులో ఒక కార్యక్రమంగానే ఈరోజు 40 సంవత్సరాలుగా 30 నుంచి 40 సంవత్సరాలుగా వీళ్ళని గుర్తించలేదు. వీళ్ళని కొంతమంది ట్రైబ్ అన్నారు, కొంతమంది వీళ్ళని పిచ్చుకుంట కులస్తులు అన్నారు, కొంతమంది వీళ్ళని ఎంబీసీ అన్నారు, కొంతమంది బీసీ అన్నారు, కొంతమంది బీసీఏ అంటారు. సో ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇవన్నీ కూడా మేము క్లియర్ చేసి తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం పరిధిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్పై టీటీడీ చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. హిందూ డిక్లరేషన్ అని తిరుపతిలోనే మీరు ప్రకటించారు, మేము చాలా ఆనందించాం. అలాగే సనాతన హిందూ బోర్డు అని, సనాతన హిందూ ధర్మం బోర్డు అని మీరు మాట్లాడారు. నిజంగా మేము పొంగిపోయాం, ఎంతో ఆనందించాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా వెంకటేశ్వర స్వామి మా కుల దైవం అన్నారు. ప్రక్షాళన 7 కొండల నుండి ప్రారంభిస్తామన్నారు, మేము ఆనందించాం. మీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే హిందువులందరూ కూడా స్వాగతించారు రాగానే. కానీ ఏమిటండి ఇది, మీ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటే మన ప్రభుత్వమే, మీరే కూటమి ప్రభుత్వమే ఈరోజు ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే వెంకటేశ్వర స్వామి పవిత్రత ఏమవ్వాలి? ఆ 7 కొండల క్షేత్రం తాలూకా శాంటిటీ, ఆధ్యాత్మిక ఆ పవిత్రత ఏమవ్వాలి? ఇది ధర్మమా? ఇదా మీరు చేసే నిర్వాహకం? ప్రభుత్వ కార్యాలయాలు పరిసర ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని 3 బ్లాక్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సచివాలయంలోని జ్యోతిరావు పూలే భవన్, వివేకానంద భవన్, అంబేద్కర్ భవన్లోని కార్యాలయాలను పరిశీలించి ప్రతి సెక్షన్లోనూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆహ్లాదకర వాతావరణంలో విధులు నిర్వహించుకునేలా చూసుకోవాలని సూచించారు. జిల్లా సచివాలయంలో ఉన్న ప్రాంతాలను కలియ తిరుగుతూ అధికారులు సిబ్బందితో పాటు పారిశుద్ధ పనులలో స్వయంగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రవికుమార్, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్ డిస్కవరీ అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ రాహుల్ రవిచంద్రన్, పోస్ట్ డాక్టరల్ సైంటిస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ బిమోలెక్యులర్ సైన్సెస్, ఉటావా యూనివర్సిటీ, కెనడా, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరి గార్లు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డ్రగ్ డిస్కవరీ యొక్క అనేక దశలలో డిజైన్ నుండి క్లినికల్ ట్రయల్స్ వరకు మరియు పరిశోధకులకు మంచి డ్రగ్ గుర్తించడంలో సహాయపడుతుందని తెలిపారు. అదేవిధంగా ఔషధ ప్రక్రియ వేగవంతం, ఖర్చులను తగ్గించడం మరియు కొత్త ఔషధాలను మెరుగుపరచడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని తెలియజేశారు. స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ వ్యాధి గుర్తింపు, స్క్రీనింగ్, డ్రగ్ కెపాసిటీని అంచనా వేయడం, జన్యు చికిత్సలను అభివృద్ధి చేయడానికి జన్యు సవరణ మరియు డ్రగ్ డోసింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మోడలింగ్తో సహా వివిధ ఔషధ వినియోగ దశలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాహుల్ రవిచంద్రన్ రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్ డిస్కవరీ అనే అంశంపై మాట్లాడుతూ కొత్త మందుల ఆవిష్కరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం సమాజంలోని ఔషధ ఉత్పాదకతను మెరుగుపరచడం, క్లినికల్ ట్రయల్స్ వంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాహుల్ రవిచంద్రన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ సాలువతో సత్కరించి శ్రీవారి మెమంటో అందజేశారు. ఈ కృత్రిమ మేధ తోటి చాలా డేటాని అతి స్వల్ప కాలంలో మనము దాన్ని విశ్లేషించి కొన్ని మంచి కంక్లూషన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనము ఇప్పుడు మన ఈ అలోపతి మెడిసిన్ కూడా ఆయుర్వేదము, హోమియోపతి లాగా పర్సనలైజ్డ్ ప్రెసిషన్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాం.
అంటే మన శరీర తత్వాలని బట్టి మనకు మందులను ప్రిస్క్రైబ్ చేసేటువంటి దిశగా అలోపతి కూడా అడుగులు వేస్తుంది. దాంట్లో ఈ కృత్రిమ మేధ ఎంతో ఉపయోగకరమవుతుంది. పూర్వము ఒక మందుని గుర్తించినప్పటి నుంచి అది మనకు మందులంగట్లో అవైలబిలిటీ ఉండే విధంగా కొన్ని 30-40 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఈ కృత్రిమ మేధ యొక్క ఉపయోగం ద్వారా అవి 2-3 సంవత్సరాల్లోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి. ఈ కృత్రిమ మేధ యొక్క వైద్యంలో కృత్రిమ మేధ యొక్క ఉపయోగాలను గుర్తించి మా డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ గారు ఈ అనేక కార్యక్రమాలని ఈ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో చేయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పెమ్మా మల్లికార్జునను నియమించినట్లు కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు మీడియాతో తెలిపారు. మేము ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించాం, www.kapunews.com. దాంట్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాంట్లో వాట్సాప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ఫోన్కి వచ్చేస్తుంది. దాంట్లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏమున్నా కూడా తెలియజేయచ్చు. ఆ కోణంలో మేము చిలకలూరుపేటలో మేము గెలిపించుకున్న పత్తిపాటి పుల్లారావు గారు, అంటే నేను ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ, సార్ వచ్చేలకే తెలుగుదేశం లీగల్ సెల్ చేస్తూ ఉంటారు. నేను బీజేపీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో 1990 నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ శాలివాహన పార్లమెంట్ అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్, ఇస్రో డెమో సక్సెస్ఫుల్. ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన టీడీపీ క్యాడర్. 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. తిరుమల కొండపై అపచారం, ఆలయం ఎదుటే నాన్ వెజ్ విక్రయాలు, మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్, కార్యాలయాలను శుభ్రపరిచిన అధికారులు. నిర్లక్ష్యంగా తిరుమల రెవెన్యూ పంచాయతీ విభాగాలు, చోద్యం చూస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.